హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 24 చూద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకు గెస్ట్లు అందరూ రాబోతున్నారు అని మియామింగ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంతలోనే అక్కడికి ఆ సముద్రరాణి నెమలిపిల్ల ఇద్దరు వచ్చేస్తున్నారు. రండి రండి, ఎవరికి ఎక్కువ బలం ఉందో చూసుకుందాము అని అంటున్నాడు. వెంటనే నెమలిపిల్ల నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడు అని ఫైట్ చేయడానికి వెళ్ళబోతుంటే సముద్రరాణి నువ్వు వద్దు, నేను చూసుకుంటాను అని నెమలిపిల్లను ఆపేసి తనే డైరెక్ట్గా వెళ్ళి మియామింగ్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ ఫైటింగ్లో సముద్రరాణి తన కంప్లీట్ పవర్ని యూజ్ చేసి ఫైట్ చేసినా కూడా మియామింగ్ తనని ఈజీగా ఓడించేస్తున్నాడు. వెంటనే నెమలిపిల్ల వీడేంటి మా అమ్మ పవర్స్ని ఇంత ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాడు అని చూస్తూ ఉంటే అప్పుడు మియామింగ్ అంటున్నాడు, ఎవరైనా ఎక్కడైనా తోపై ఉండొచ్చు, కానీ ఇది నా ప్లేస్లో నేనే తోపు, నేనే ఇక్కడ కింగ్ అని అంటున్నాడు. కరెక్ట్గా ఆ టైంలో అక్కడికి వేరే ఎవరో వస్తూ ఉన్నారు. ఎవరా అని చూస్తూ ఉంటే అక్కడికి మాస్టర్ వస్తున్నాడు. మేము ఇప్పుడే వచ్చాము, వెంటనే మా వెనకాల మీరు వచ్చేసారు, మీకు ఎవరైనా ఇక్కడ ఇన్ఫార్మర్ ఉన్నారా, ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా, స్పైలు ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. ఏమున్నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని మియామింగ్ అందరినీ లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. సరే అని అందరూ లోపలికి వెళ్తున్నారు. ఇక్కడేమో మన వాళ్ళంతా మింగ్షు వెహికల్లో వస్తూ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మనం కాపాడిన వాళ్ళు మాత్రమే ఆ లౌరీ విలేజ్లో ఉంటున్నారు. అక్కడ ఆ విలేజ్లో ఉన్న వాళ్ళని అసలు ఎలా కాపాడాలి అర్థం కావడం లేదు అని అందరూ కలిసి థింక్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మింగ్షు నేను నా మాస్టర్తో ఉంటాను, మీరు వెళ్ళి రండి అని అంటుంది. వెంటనే షీఫాంగ్ అయితే నేను మింగ్షుతో వెళ్తాను, నేను లేకపోతే తను సింగిల్ అయిపోతుంది అని అంటున్నాడు. ఓకే అని అందరూ బయలుదేరుతున్నారు. మింగ్షు షీఫాంగ్ ఇద్దరు గూమాస్టర్ సమాధి దగ్గరికి వెళ్తున్నారు. అక్కడంతా ఆకులంతా రాలిపోయి దుమ్ము పట్టేసి ఉంటే దాన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అంతా క్లీన్ చేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ప్రే చేసుకుంటున్నారు. ఇప్పుడు మింగ్షు అంటుంది, మాస్టర్ మిమ్మల్ని వదిలి మధ్య మధ్యలో వెళ్ళిపోతున్నాను అని బాధపడకండి, నేను త్వరలోనే తిరిగి వచ్చేస్తాను, వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు, నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా అని అంటుంది. ఇప్పుడు ఇక్కడికి నలుగురు వచ్చేస్తున్నారు. జిన్షా వాళ్ళంతా కలిసి లౌరీ విలేజ్లో ఒక అతన్ని కాపాడి ఉంటారు కదా, అతన్ని ఇప్పుడు అందరూ వెతుకుతూ ఉన్నారు ఆ బైనాకులర్లో. కరెక్ట్గా అతను యూచి కంట్లో పడుతున్నాడు. జిన్షా అతను ఇక్కడే ఉన్నాడు, చూడురా ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు అని యూచి అంటుంది. వెంటనే జిన్షా అవును రండి అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్దాము అని అందరూ ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు కరెక్ట్గా అతను వీళ్ళందరినీ చూసేస్తున్నాడు. అక్కడ నుండి పారిపోవాలి అని పరిగెత్తుతూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళందరూ అతని వెనకాలే పరిగెత్తుతూ ఉంటే అతను దూరంగా పారిపోయి బాణంతో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఫాక్స్టెమాన్ దీన్ని అడ్డుకొని బాణాన్ని పక్కన పడేస్తున్నాడు. ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు అని చెప్పి అందరూ వచ్చి అడ్డగిచ్చేస్తున్నారు. అప్పుడు అతను వీళ్ళని చూసి నన్ను ఇంతకు ముందు కాపాడిన వాళ్ళు కదా మీరంతా, నిజంగానే మీరు ఇక్కడికి వచ్చేసారా అని అడుగుతూ షాక్ అవుతున్నాడు. ఇక్కడేమో మియామింగ్కి ఒక పక్క మాస్టర్ అలానే ఇంకొక పక్క సముద్రరాణి ఇద్దరు కూర్చొని ఉన్నారు. అప్పుడు మర్యాదగా మాకు రీహాయిని ఇచ్చేయని నెమలి పిల్ల అడుగుతూ ఉంటే కన్ఫామ్గా ఇస్తాను, కానీ దానికి బదులుగా నాకు ఉపయోగపడే ఐటమ్స్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళకే నేను ఈ రీహాయిని ఇస్తాను అని మియామింగ్ అంటున్నాడు. నాకేం కావాలి అంటే ముందు ఈ మంత్రవలయం నుండి నేను బయటపడాలి, దానిని నాకు ఎవరు క్లియర్ చేస్తారు అని మియామింగ్ అడుగుతూ ఉంటే నాకు దాని గురించి తెలియదు అని సముద్రరాణి అంటూ ఉంది. వెంటనే మాస్టర్ ఇదంతా చూసి అది ఎలా తీసేయాలో నాకు బాగా తెలుసు, కానీ నేను దేనికోసం చేయాలి అని అంటున్నాడు. వెంటనే సముద్రరాణి ఏం నాతో ఆటలాడుతున్నారా, నేను ఆ పర్ల్ సోల్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మళ్ళీ ఎక్కువ ఆపదలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, నీకు అర్థం కావడం లేదా అని ఈ శక్తి యొక్క స్టార్టింగ్ పాయింట్ డెమాన్ లోకంలోనే ఉంది, అది మర్చిపోకు అని అంటుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నదంతా మియామింగ్ చూసి మియామింగ్ అంటున్నాడు, ఎందుకు మీలో మీరే కొట్టుకుంటున్నారు, నన్ను ఈ మంత్రవలయం నుండి బయటకు తీసుకొని వస్తే చాలు, నేను కన్ఫామ్గా దీన్ని మీకు ఇచ్చేస్తాను అని మియామింగ్ అంటున్నాడు. మాస్టర్ అంటున్నాడు, సరే నేను ఈ మంత్రవలయం నుండి ఎలా బయటకు రావాలో చెప్తాను, కానీ ఆ బ్రేస్లెట్ నా దగ్గరే ఉండాలి, దాన్ని నాకే ఇవ్వాలి అని అంటున్నాడు. రాణి సైలెంట్గా చూస్తూ ఉంది. సరే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడి డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుందాము, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని మియామింగ్ అంటున్నాడు. ఇక్కడేమో లీ ఆ అబ్బాయి దగ్గర మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నీకేమైంది, మిమ్మల్ని కాపాడి మేము సేఫ్గానే పంపించాం కదా, అయినా ఇప్పుడు మా మీద నువ్వెందుకు ఆ బాణంతో అటాక్ చేశావు అని అడుగుతుంది. నేను మీరు అనుకోలేదు, నేను ఒక ముఖ్యమైన విషయాన్ని వెతుక్కుంటూ వస్తున్నాను అంటున్నాడు. ఏంటి అది అని అడిగితే అది ఒక పెద్ద స్టోరీ, అప్పుడు మీరు మా
అందరినీ కాపాడి ఊరు వెళ్ళడానికి మీకు ఏమేం కావాలో డబ్బులు నగలు ఏం కావాలంటే అది తీసుకోండి అని చెప్పారు కదా. అప్పుడు అందులో అందమైన ముత్యాలన్నీ ఉనింది. దాంట్లో నుండి ఒక పర్ల్ సోల్ని నేను తీసుకొని వచ్చి దాన్ని చిన్న చిన్న ముత్యాలతో కలిపి ఒక చైన్ లాగా చేసి నా వైఫ్కి గిఫ్ట్గా ఇచ్చాను. దానిని తన మెడలో వేయగానే అది బాడీకి అటాచ్ అయిపోయింది. తనని ఎలా కాపాడాలో నాకు తెలియడం లేదు. అప్పటి నుండి తను బాగా వీక్ అయిపోతుంది, త్వరలోనే చనిపోబోతుంది. ఆ పర్ల్ సోల్ని ఎలా తీసేయాలో నాకు తెలియడం లేదు, దాని గురించి వెతుకుతూ వెళ్తున్నాను అని అంటున్నాడు. సరే, మమ్మల్ని మీ వైఫ్ దగ్గరికి తీసుకొని పొండి అని అంటున్నారు. అందరూ బయలుదేరుతున్నారు. ఇక్కడ ఆ మాస్టర్ సముద్రరాణితో, నేను నీకు ఆ సరిపడే అంత పర్ల్ సోల్స్ని అందిస్తూనే ఉన్నాను, అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు నీకు మళ్ళీ రీహాయ్తో ఏం పని, రీహాయ్ని కూడా అడుగుతున్నావు అని అంటున్నాడు. వెంటనే రాణి అంటుంది, ఆ పర్ల్ సోల్స్ అంతా నెగటివ్ ఎనర్జీ నుండి తయారవుతుంది, పైగా దానిని ఇప్పుడు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. కానీ రీహాయ్ అలా కాదు, అది పవిత్రమైన పుణ్యశక్తి, పైగా ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ. అది ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను, నాకు అది కన్ఫామ్గా కావాలి, మీరు నన్ను చూసి భయపడకండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ అబ్బాయి అందరినీ తీసుకుని ఇంటికి వచ్చేస్తున్నాడు తన వైఫ్ని చూడ్డానికి. వైఫ్ ఏమో మంచానికి అతుక్కొని ఉంది. నేను మీకు ముందే చెప్పాను కదా నా వైఫ్ ఇలానే ఉంటుంది అని. అన్ని రకాల ట్రీట్మెంట్లు చేసి చూశాను, కానీ రికవర్ కాలేదు. మనం కాపాడదామారా అని యూచి అంటుంది. వెయిట్ చేయి, కాపాడుదాం, కానీ ఇప్పుడు కాదు అని జిన్షా అంటున్నాడు. అంతలోపల ఫాక్స్ డెమాన్ తనని చెక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు, బాడీ అంతా వీక్ అయిపోయింది అని ఫాక్స్ డెమాన్ అంటున్నాడు. సరే, మీరందరూ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అందరినీ బయటకు పంపించేస్తున్నాడు. దానికంటే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అని జిన్షా అంటున్నాడు. అబ్బాయి ఏంటి అన్నట్టు చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో మన బియాన్, ఆ చిన్న పాప ఇద్దరు వచ్చి అడవిలో కూర్చొని ఉన్నారు. ఆ అబ్బాయి తన వైఫ్ని కాపాడడానికి మనం చెప్పిందంతా చేస్తాడా చెయ్యడా అని చిన్న పాప అడుగుతూ ఉంటే, కన్ఫామ్గా వాళ్ళ వైఫ్ని కాపాడడానికి అతను మనం చెప్పిందంతా చేస్తాడు అని బియాన్ అంటున్నాడు. కన్ఫామ్గా వాళ్ళని ఇక్కడికి తీసుకుని వస్తాడు అని అంటున్నాడు. అవును, మనమెందుకు యూచీని జిన్షావుని మన లోకానికి తీసుకుని వెళ్ళాలి సీనియర్, నాకేమీ అర్థం కావడం లేదు అని అడుగుతూ ఉంటే, యుద్ధం జరగబోతుంది, వాళ్ళిద్దరినీ మనం తీసుకుని వెళ్ళి తీరాల్సిందే. అయినా నీకొకటి తెలుసా, మనం చేస్తుందంతా మంచి పనేం కాదు అని బియాన్ అంటూ ఉంటే, నాకు తెలుసు, కానీ ఈ 7 లోకాన్ని కాపాడడానికి మనం కొన్ని పనులు చేసి తీరాల్సిందే. అలా చూస్తే మనం చేసేవి మంచి పనులే కదా, సో నాకు ఎలాంటి దిగులు లేదు అని ఆ చిన్న పాప అంటుంది. బియాన్ అంటున్నాడు, మనం చేసేది చెడ్డ పనులే, దానికి మనం గర్వంగా ఫీల్ అవ్వకూడదు. మనం ఒక విషయాన్ని నమ్ముతున్నాము, ఇలా చేస్తే 7 లోకాలు బాగుంటుంది అని. దాన్ని చేయడానికి మనం చాలా మంది ప్రాణాలు అడ్డు పెట్టాల్సి వస్తుంది. దాన్ని తలుచుకొని ఎప్పుడు గొప్పగా ఫీల్ కాకూడదు. ఇవన్నీ ఒక రకంగా తప్పే. వాళ్ళిద్దరూ వచ్చాక వాళ్ళని తీసుకుని మన ఊరికి వెళ్ళిపోదాము, అర్థమవుతుందా అని బియాన్ అంటున్నాడు. ఇక్కడ ఇంకొక పక్క ఆ వైఫ్ బాడీని తీసుకుని అబ్బాయి నడవడం స్టార్ట్ చేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ అందరూ అతని వెనకాలే వస్తూ ఉన్నారు. ఇక్కడ నా వైఫ్కి నచ్చిన చెట్టు ఒకటి ఉంది, తనని తీసుకుని వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఉంచుతాను, అట్లీస్ట్ చనిపోయే ముందన్నా ప్రశాంతంగా చనిపోతుంది కదా అని అంటున్నాడు. బియాన్ అంటూ ఉన్నాడు, మన వాళ్ళంతా వస్తూ ఉన్నారు. ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ని తీసుకొని బియాన్ ఉన్న అడవి దగ్గరికే వస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చి వాళ్ళ వైఫ్ని ఒక దగ్గర పడుకోబెట్టేసి, అందరూ నన్ను క్షమించండి అని అరుస్తూ చేతిలో ఏదో మంత్రిచ్చిన పౌడర్ ఉంది, దాన్ని నలుగురు మొహాల మీదను చల్లేస్తున్నాడు. నలుగురు షాక్ అయిపోతున్నారు, నెమ్మదిగా మైకంలోకి వెళ్ళిపోతున్నారు. బియాన్, ఆ చిన్న పాప ఇద్దరు అక్కడికి వచ్చేస్తున్నారు. మేమే మిమ్మల్ని మైకంలోకి వెళ్లేలాగా చేశాం అనుకుంటూ ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే, యూచిని చూడడానికి ఏదో అపరాధం చేశామే అనే భావనతో ఫీల్ అవుతున్నాడు బియాన్. సరే, నువ్వు నేను చెప్పింది చేసేసావని చెప్తూ ఉన్నప్పుడే అందరూ పైకి లేచి నిలబడుతున్నారు. మైకంలోకి వెళ్ళినట్టు యాక్ట్ చేసినట్టు ఉన్నారు. బియాన్ అంటున్నాడు, నేను నీకు చెప్పిందంతా వీళ్ళకి నువ్వు చెప్పేశావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అని జిన్షా అడిగాడు కదా, అప్పుడు మేము దాని పేరు పర్ల్ సోల్ అని చెప్పనే లేదు. అది పర్ల్ సోల్ అని నీకెలా తెలుసు? ఆ విలేజ్లో ఉండే వారికి ఆ పర్ల్ సోల్ అంటేనే అసలు తెలియదు. అది మాత్రమే కాకుండా మళ్ళీ మీరు వచ్చారా అని షాక్ అయిపోయి మంచిది అన్నావు. అప్పుడు మేము ఇక్కడికి వస్తున్నామని నీకు ముందే ఎవరో చెప్పారు. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, మేము వచ్చాక ఏమైనా చెయ్యమని నీకు ఎవరైనా చెప్పారా అని జిన్షా అడుగుతున్నాడు.
నా వైఫ్ని కాపాడడం కోసం నేను ఏమైనా చేస్తాను, నా వైఫ్ని కాపాడడం కోసం మీ గురించి ఏం చేయమని చెప్పినా నేను చేస్తాను అని అబ్బాయి అంటున్నాడు. యూచి అంటుంది, నా వల్ల ఈ పర్ల్ సోల్స్ని బయటకు తీయలేను అని ఎవరు చెప్పారు నీకు, నేను ఇప్పుడు బయటకు తీస్తాను చూడు అని చెప్పేసి అమ్మాయి బాడీ నుండి ఆ పర్ల్ సోల్ని బయటకు తీసేస్తుంది. వెంటనే ఆ అమ్మాయికి కొంచెం కొంచెంగా హెల్త్ నార్మల్ అయిపోతూ ఉంది. అందుకే ఆ అబ్బాయి వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటాడు. ఈ స్టోరీ అంతా విని బియాన్ ఆ చిన్న పాప, సరే మీరు మైకంలోకి వెళ్ళకపోతే ఏమైంది, ఫైట్ చేద్దాం అని చెప్పేసి ఆ చిన్న పాప ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ చిన్న పాప మిగతా ముగ్గురిని హ్యాండిల్ చేస్తూ ఉంటే బియాన్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. వేగంగా పక్కకి వస్తున్న యూచిని చూస్తూ నిలబడి ఉన్నాడు. యూచి తన ఖడ్గాన్ని తీసి బియాన్ వైపుకు పెట్టేసి నీకెంత ధైర్యం అని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. నీకు నీ మెమరీస్ అన్ని గుర్తుకు వచ్చేసింది కదా అని అడుగుతున్నాడు బియాన్. గుర్తుకు వచ్చింది, కానీ నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎన్నిసార్లు నిన్ను అడిగాను నువ్వే నా మాస్టర్నా కాదా అని, నువ్వు దానికి ఆన్సర్ చెప్పలేదు కదా అని అంటుంది. నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకున్నది కూడా నేను నీ బందీననే కదా, నేనేం నీ స్టూడెంట్ని కాను కదా అని అంటూ ఉంది యూచి. సారీ యూచి, ఇప్పుడు నీకు నేనేం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను అని బియాన్ దిగులుగా అంటున్నాడు. యూచి అదంతా వినిపించుకునేలాగా లేదు. యూచి మాట్లాడుతున్నప్పుడే యూచికి బియాన్ మత్తు మందు ఇచ్చేస్తున్నాడు. యూచి కళ్ళు తిరిగి కింద పడిపోయేలాగా అయిపోతుంది. వెంటనే యూచి మత్తు మందు నా మీదే వేస్తావా అని చెప్పేసి బియాన్ని పక్కకు తోసేసి జిన్షావ్ దగ్గరికి పరిగెడుతుంది. కానీ ఆ చిన్న పాప దగ్గర జిన్షావ్ భయంకరంగా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆ చిన్న పాప వాళ్ళ దగ్గరికి వచ్చేసి, మీరు ఇంకా నా దగ్గర ఫైట్ చేయలేరు, నాకు కోపం తెప్పిస్తే అందరినీ బాగా చంపేసి వెళ్ళిపోతాను, అర్థమవుతుందా అని చెప్పేసి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. యూచి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తుంది, జిన్షావ్కి ఏమైనా అయిపోతుందేమో అని. యూచి పరిగెట్టడం చూసి ఆ పాపని ఏమైనా అటాక్ చేసేస్తుందేమో అని బియాన్ అనుకుంటున్నాడు. పాపని పక్కకు నెట్టేసి యూచి దగ్గర నుండి ఆ పవర్స్ అన్ని బియాన్ అడ్డుకుంటున్నాడు. ఇద్దరికి బాగా దెబ్బలు తగులుతుంది. ఇద్దరూ తల ఒక వైపు వెళ్ళి పడిపోతున్నారు. బియాన్ని చూసి ఆ చిన్న పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి, పైకి లేవండి సీనియర్, మీకు ఏమైంది అని అడుగుతూ ఉంది. నువ్వు నా గురించి ఇప్పుడు పట్టించుకోకు, ముందు నువ్వు వెళ్ళి యూచిని జిన్షావ్ని ఇద్దరిని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపో అని అంటున్నాడు. నా గురించి బాధపడుకు అని బియాన్ అంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్గా ఫాక్స్టైమన్ జిన్షావ్ గొంతు మీద చెయ్యి పెట్టి, ఇప్పుడు వీడిని చంపేస్తాను, నీకు వేరే దారి లేదు, ఆ బియాన్ని తీసుకొని ఇక్కడ నుండి పారిపో అని అంటూ ఉంటే ఆ చిన్న పాప కోపం వచ్చి చేతిలో ఉన్న ఆ బాల్స్ ని కిందకి వేసి తంతుంది. అందరూ ఎగిరి వెళ్లి దూరం దూరంగా పడిపోతున్నారు. ఇప్పుడు జిన్షావ్ కళ్ళు తెరిచి చూస్తున్నాడు. యూచి కనిపించడం లేదు, అలానే బియాన్ కూడా కనిపించడం లేదు. యూచిని తీసుకుని వెళ్లిపోయారు అనేసి మళ్ళీ మైకంలోకి వెళ్లిపోతున్నాడు. ఫాక్స్టైమన్ జిన్షావ్కి పవర్ ఇస్తున్నాడు. అప్పుడు అబ్బాయిని కాపాడారు కదా, అతను వచ్చి ఇది నార్మల్ టాబ్లెట్నే, కానీ కొంచెం పెయిన్ తగ్గుతుంది, ఇవ్వండి అని అబ్బాయి ఇస్తూ ఉన్నాడు. వెంటనే లీ ఆ టాబ్లెట్ ని తీసుకుని ఫాక్స్టైమన్ కి ఇస్తుంది. వీళ్ళందరూ అక్కడి నుండి బయలుదేరుతున్నారు. ఫాక్స్టైమన్ లీని చూసి నువ్వేం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, మనం ఇక్కడికి వచ్చాము అని బియాన్కి ఎలా తెలిసింది, ఒకవేళ మియామింగ్ ఏమైనా చెప్పి ఉంటాడా, వాడి గురించి నేను ఇంకా పూర్తిగా తెలుసుకోలేదేమో అని అంటూ ఉంది. అంతలో జిన్షావ్ వస్తున్నాడు. ఒకవేళ మియామింగ్ నే చెప్పి ఉంటాడు అనుకుందాము, ఆ బియాను మాస్టర్ ఎక్కడ ఉంటారో కన్ఫర్మ్ గా మియామింగ్ కి తెలిసి ఉంటుంది కదా, మియామింగ్ దగ్గరికి వెళ్తే మనం కనిపెట్టేయవచ్చు అని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అలానే చాలా మంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.